సో ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా రెడీగా ఉండండి. ఈ ప్రభుత్వం గ్యారంటీ గద్దె దింపే కార్యక్రమం జరుగుతుంది. కార్యకర్తలందరికీ నేను భరోసా ఇస్తున్నా, డెఫినెట్లీ మీరు అందరూ బుద్ధి చెప్పాలని అంటున్నారు. కానీ నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో కాస్త కోస్తో ప్రజలకి కాస్త సంక్షేమం అందించే కార్యక్రమం కనపడుతుంది. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ దీని మీద రకరకాల వార్తలు ఇటు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంది, బీజేపీ గట్టిగానే ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఒకటి, ఈ పీరియడ్ ఆఫ్ 6 months మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సింది అంటే కాంగ్రెస్ కొంచెం గ్రాఫ్ పడిపోయింది. మీరు అన్నట్టు కొన్ని సంక్షేమ పథకాలు చేశాడు, ఇంకొన్ని చేద్దాం అనుకుంటున్నాడు. అవి ఇంకా మిగిలిన కూడా హామీలు నెరవేరిస్తే కొంత గ్రాఫ్ లేచే మాట వాస్తవం. అయినా ఏ కారణం చేతన ఓవరాల్ గ్రాఫ్ కాంగ్రెస్ పడిపోయింది. ఈ కారణం చేత ఈరోజు వాళ్ళు నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1లో బీజేపీ ఉంది, నెంబర్ 2లో బీఆర్ఎస్ ఉంది, నెంబర్ 3లో కాంగ్రెస్ ఉంది. స్థానిక ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే వాళ్ళ పరిస్థితి 1, 2, 3. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పెట్టదు, ఏదో కారణం అడ్డం పెట్టి ఇది పెట్టి రేపే నోటిఫికేషన్ అంటది, ఎవడో కోర్టులు వేస్తాడు, ఈ కారణం ఆ కారణం, ఇది సాగదీస్తారు 1 year దాకా. ఎందుకంటే మీరు చెప్పిన మిగిలిన హామీలు నెరవేరిస్తే తప్ప పబ్లిక్ ముందు పోయే పరిస్థితి కాంగ్రెస్ లో లేదు. చాలా తెలివిగలడు రేవంత్, ఆశామాషం కాడు. ఎవరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో మాట్లాడుతూ కూడా చేస్తే దానికి 1 month లో నోటిఫికేషన్ అన్నారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా అట్లా ఎందుకు మీరు లేనిపోయిన స్టేట్మెంట్ మీరు ఎందుకు ఇస్తున్నారు, అధిష్టానం నిర్ణయం ఇది, మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా మనం మందలించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కరెక్ట్. యాక్చువల్లీ అనుకుంటున్నారేమో ఇద్దామని, కానీ ఎవరో వాళ్ళు కోర్టుకు పోతారు. నేను చెప్తున్నా మీకు, అది కాదు. మీకు 1 year దాకా ఎలక్షన్ రాదు, 1 year దాకా రాదు. ఎందుకు కారణం అంటే వాళ్ళు హామీలు నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ 3వ స్థానాన్ని రావడానికి ఒప్పుకోదు. ఆ కారణం చేత దాన్ని ఏదో రకంగా డాట్ చేస్తారు, ఏదో రకంగా. వీళ్ళు కాదు ఇంకోటి 3rd personతో వాళ్ళే కోర్టుకు కేసు తీసుకొస్తారు తప్ప లోకల్ బాడీని ఫేస్ చేసే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ లేదు. బట్ చచ్చిపోయిన బీఆర్ఎస్ లేచింది. వీళ్ళ పాలసీస్ ఫెయిల్యూర్ వల్ల, వీళ్ళ దాని ఏమంటారు చాతగానితనం వల్ల, అమ్మడారాలు చాతగానితనం వల్ల లేచింది అది. అందువల్ల కేటీఆర్ ఆ మాటలు మాడుతున్నాడు, మేమే గెలుస్తాం. కానీ సరే లేచింది, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న కేటీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా దాన్ని దిగజార్చే కార్యక్రమం చేస్తాను. యాక్చువల్లీ నీ చేతికి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి, నువ్వు ఎందుకు వాడుకోలే, నువ్వు క్యాండిడేట్ ఎందుకు పెట్టలే, బీజేపీకి ఎందుకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేసావు, సో రేపు కూడా లోకల్ పడే బీజేపీ చేస్తావా అనుమానం వస్తుంది. ఈ ఇద్దరిలో బీజేపీ ముందుంది కదా. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేని, గ్రామాల్లో ఇప్పటికి కూడా శాఖలు లేనటువంటి బీజేపీ వీళ్ళ యొక్క అశక్తత వల్ల, ఒకటి ఫెయిల్యూర్, ఒకటి అశక్తత, సడన్ గా అది నెంబర్ 1 స్థానానికి వచ్చింది బీజేపీ. ఇంకా వాళ్ళ నాయకత్వం అనేది సరిగ్గా లేదు. అన్ఫార్చునేట్ గా వాళ్ళు ఈ పార్టీకే వాళ్ళ అధ్యక్షుడు ఎవరో నిర్ణయించుకోవాలి. అది ఆలస్యం చేయడం వల్ల వచ్చిన వ్యాక్యూమ్ని పూర్తిగా వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు మనిషి మంచోడే గాని మరి ఎట్లా అందులో పోవట్లేదు, అసలు ఆయన కొంచెం ఉదాసీనంగా ఉంటాడు. అనుకున్న అదనపు బాధ్యతలు, అక్కడ మంత్రి శాఖ, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అప్పటికే చాలా రిలక్టెంట్గా వద్దంటూ ఆయన గంటగట్టినట్టుగా మనందరం చూసాం. ఆ కారణం చేత ఆయన దూసుకొని పోవట్లే. వ్యాక్యూమ్ ఉంది అక్కడ. ఆ వ్యాక్యూమ్లో ఉండటానికి నీకు నిజంగా అధ్యక్షుడిని తొందరగా నిర్ణయించుకుంటే ఆయన పని ఆయన చేసుకున్నాడు. క్యాడర్ కూడా అదే అంటుంది, తొందరగా ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా, దానిలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. వ్యాక్యూమ్ కనపడుతుంది, మీరు వాడుకోవట్లే. సో అది ఈ 1-2 months లోకల్ బాడీ వచ్చే లోపల వాళ్ళు కనుక కరెక్ట్ క్యాండిడేట్ని చూస్ చేసుకుంటే డెఫినెట్లీ ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి పొలిటికల్ పార్టీలు అయినా మేము ఆ స్థాయిలో లేం కదా, అక్కడో ఇక్కడో పోటీ చేస్తాం, 1-2 గెలుస్తాం, వేరే విషయం. బట్ టాప్ లెవెల్లో ఉన్న ముగ్గురికి మాత్రం అది ట్రయాంగిల్ పోటీ. ఆ ట్రయాంగిల్ పోటీలో నెంబర్ 1 స్థానంలో ఈరోజు మాత్రం బీజేపీ. కానీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ ఈ మధ్య బీఆర్ఎస్కి అనుకూలంగా కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ పార్టీలకు వెళ్తాడని కాదు, కానీ వీళ్ళిద్దరూ ఎలాగా ఒకటే కదా అన్న ఉద్దేశంలో రేపు అధ్యక్షుడికి ఒక రూట్ క్లియర్ చేసుకోవడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది కూడా ప్రధానంగా వినపడుతుంది సార్. ఇప్పుడు ఒకటి ఈటల కొంచెం సౌమ్యుడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. తను అక్కడ ఉన్నాడు, ఏది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందులో అంతర్భాగం కాబట్టి ఆ నిర్ణయంలో అతనికి భాగస్వామ్యం ఉంది. ఆ కారణం చేత అంత మంచిగా జరిగిందని చెప్పుకుంటాడని నేను అనుకుంటున్నాను. లేదు సీఎందే తప్పు, ఈ డబ్బులు ఇంత పెట్టకపోయింది ఎట్లంటావు, ఫైనాన్స్ మినిస్టర్ వేసి సంతకాలు పెట్టి ఆయన క్యాబినెట్ నిర్ణయం ఏందంటున్నాడు. అదే తుమ్మలేమో అసలు క్యాబినెట్ రానేలేదు కాళేశ్వరం అంటున్నాడు. అదే కదా కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు మళ్ళీ నేను కూడా విచారణ ముందు హాజరవుతాను, నా దగ్గర కూడా అసలైన ఆధారాలు ఉన్నాయి. అసలు క్యాబినెట్కి విచిత్రమైన విషయం చెప్పాడు. క్యాబినెట్ కూడా రాకుండా సీఎం సంతకం పెట్టేసి ప్రాజెక్ట్ ఇచ్చాడంటే ఆశ్చర్యం. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఆయన 1 man షో అని. ఆ 1 man షోకి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అవుతుంది. క్యాబినెట్ అప్పుడు కూడా లేకుండా ఇవ్వడం, ఇచ్చినా సరే నువ్వు ఆ రోజు నోరిప్పే పరిస్థితి లేకపోవచ్చు. ఫైనాన్స్ మినిస్టర్కి వచ్చిందో చుట్టూ సంతకాలు పెట్టి ఉంటాడు.
అందుకని దాన్ని సపోర్ట్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేసి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఒకవేళ తప్పు చెప్పావు అనుకో, లేదు సీఎం తప్పు, ఇది తప్పు, అది తప్పు అంటే నువ్వు ముందు ఎవిడెన్స్ ఇవ్వాలి, నువ్వు అక్యూడ్ అయిపోతావు అందులో. సో ఆ కాళ్ళ చేత అని ఉంటాడు అనుకుంటాను. అంతేగాని ఆయనకి ఏదో పెద్ద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ కానీ ఎప్పుడు రాబోయే అలయన్స్ గురించి ఆలోచించి ఇప్పుడు వీటిలో మాట్లాడే మనస్తత్వం ఉన్నాడు కాదు. సో ఉన్నది చెప్తాడు, మంచి అయితే మంచి అంటాడు, కాదు చెడు అయితే అట్లా చెప్పుంటాడు. తనకు సంబంధించింది ఓన్లీ బడ్జెటరీ అలికేషనే తప్ప డిజైన్ మీద ఆయన నిర్ణయం ఉండదు, లొకేషన్ మీద ఆయన నిర్ణయం ఉండదు, ఎత్తు మీద ఆయన నిర్ణయం ఉండదు. ఇది నథింగ్ టు డూ. ఆయన దగ్గరికి ఓన్లీ 100 రూపాయల బిల్లు వస్తే నువ్వు పాస్ చేస్తావా పాస్ చేయవా ఒకటే. కానీ ఈ మిగిలిన నిర్ణయాలని కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్స్ తనకు సంబంధం లేదు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వరకు నా డ్యూటీ నేను చేశాను ఉంటాడు. ఓకే. సో కవిత గారు ఒకవేళ పార్టీ పెడితే ఏంటి సార్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళు పెట్టదా పక్కన పెడితే ఒకళ్ళు పెడితే ఎలా ఉంటుంది, పెట్టకపోతే ఏంటి? పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, కానీ అందులో కవిత రావడం అంత ఈజీ కాదు. ఆమె పెడితే వెల్కమే, ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ నోటి తిరుగుతుంది, తప్పులు చేశారు, సామాన్య న్యాయం పాటించలేదు, మా తండ్రి బోళాశంకరుడు చుట్టూ దయాలున్నాయి, అది వరకు అలవనియట్లేదని అంటుంది. నిజమే కావచ్చు, మనందరం అది ఎప్పటి నుంచో అంటున్నాం. ఇప్పుడు ఆమె చెప్పారు కదా వాల్యూ పెరిగింది, దానికి వాల్యూ పెరిగింది. మీరు చెప్తారంటే సరే మీరు బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు, కూతురు చెప్పేసరికి వాల్యూ పెరిగింది కాబట్టి వాల్యూ పెరిగింది ఆ మాటలకి. సో ఇప్పుడు నా పొలిటికల్ వ్యాక్యూమ్లో పార్టీ డెఫినెట్లీ వస్తుంది. డబ్బులు కూడా ఉన్నాయి ఆ దగ్గర, మనీ. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటి, 90% మనీయే కదా. సో అట్మాస్ఫియర్ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఈమె కాస్త దాని ఇదివరకు నడిపింది కదా జాగృతి సంస్థాగత నిర్మాణం కూడా చేసింది, గ్రామస్తుల్లో కమిటీలు వేసింది. కాబట్టి ఆ ఒక అనుభవం అనేది ఆ పార్టీ సడన్గా లేవడానికి కూడా పనికి వస్తుంది. ఇక్కడ జాగృతి వాళ్ళే మరో ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళదే హడావిడి కవితక్క సీఎం అని. కాబట్టి ఆ కొత్తగా వచ్చి వాళ్ళ నుంచి నిర్మాణం చేయాల్సిన అవసరం కవితకు లేదు. ఆ జాగృతి సంస్థనే కన్వర్ట్ చేస్తారు. చాలా మంది మీలాంటి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే మేము మరో షర్మిల వద్ది తప్పితే ఇక్కడ అంత సీన్ లేదంటున్నారు. అంత ఇప్పుడు ఒక డెంట్ అంటే ఐడియా ఉంది, కార్లో డెంట్ డెంట్ క్రియేట్ చేయగలుగుతుంది. ఉన్న సిస్టంలో ఒక డెంట్ కొట్టగలుగుతుంది తప్ప తనే కొన్ని సీట్లు గెలిచే పరిస్థితి ఉంటుందని ఇప్పటికిప్పుడైతే నేను అనుకోను. ఇంకోటి అనూహ్యంగా బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది, విపరీతంగా ఎమర్జ్ అయింది. సో ఆ కాన్సెప్ట్ ముందు తను ఒక అగ్రవర్ణాలకు చెందిన మహిళగా అది నెగ్గుకు రాలేదు. విజన్ డాక్యుమెంట్ ఉంటే తప్ప అని చెప్పలేం. రేపు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరిని పెట్టి ఎవడు మైనార్టీ అని ఇంకోటి ఎవడో అని తను ఓన్లీ హానరీ చైర్మన్ ఉండి వాళ్ళని ప్రమోట్ చేస్తే అది వేరే విషయం. కాబట్టి ఆమె ఏంటి విజన్ మరి తెలియదు, చెప్పాలి ఇది మా విజన్ అంటే దెన్ పీపుల్ డిస్కస్ అండ్ దే విల్ డిసైడ్ వెదర్ టు సపోర్ట్ హర్ ఆర్ నాట్. కానీ ఇప్పటికప్పుడు పార్టీ పెడుతుంది పెట్టలేదు అనే మీద మనం వెంటనే కామెంట్ అయితే చేయలేం. బట్ ఆమెకు కాన్ఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆమెను పొమ్మనలేక పొగబెట్టారు ఆ ఇంట్లో. ఓకే. ఆ పొగ వల్ల ఆమె బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడేది. తండ్రి కూడా పిలవట్లేదు, మాట్లాడట్లేదు, ఆయన లెటర్స్ 8 రాసిందట, ఎడబారేసారో తెలియదు. ఇప్పుడు కొత్త లెటర్ లీక్ చేశారు. సో ఆమెకు ఒక సఫకేషన్ క్రియేట్ అయింది. ఈ సఫకేషన్ ఆమె అధిగమించాలంటే నేను అనుకోవటం పొలిటికల్ పార్టీ పెట్టడం తప్ప వేరే మార్గం కవితకు లేదు. అది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా మీరు ఆమె షర్మిల అయిద్దా ఇంకోటి అయిద్దా అనేది మనం చెప్పలేదు, కానీ తర్వాత విషయం. బట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనే దానికి రకరకాల ఊహాగానాలు. బీజేపీకి వెళ్తుందని కొంతసేపు, కాంగ్రెస్కి వెళ్తుందని కొంతసేపు. బీజేపీకి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఆ పార్టీని విభేదించే కదా బయటికి. ఉన్నా కూడా ఏముంది, కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్న వాళ్ళు అందులో పోయి ఆ కేసులు పక్క పెట్టించుకున్నారా లేదా చూసాంగా కనపడుతుంది. పేర్లు వద్దు కానీ ఎంతమంది మీద ఈడీలు సిబిఐలు ఐటీలు పడి వాడు పార్టీ మారి అదే కదా వాషింగ్ పౌడర్ నిర్మా బదులు వాషింగ్ పౌడర్ మోడీ అన్నారు. బీజేపీ అలయన్స్ పార్టీ మాట్లాడకూడదు, బీజేపీ అలయన్స్ పార్ట్నర్ మా రాష్ట్రీయ లోక్దల్, అందులో ఉన్న మాట్లాడకూడదు. కానీ బట్ డెఫినెట్లీ ఎవరైతే బీజేపీలో చేరారో ఇట్లాంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ మీద ఎంక్వైరీస్ స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఎత్తేరు అట్లే ఉంటే ఉదాహరణ బయటకు తీస్తారు, ఏదో రోజు పోతే జైలు కూడా పోవచ్చు. ఇంతకుముందు చెప్పిన సుఖరామ్ 92 ఏళ్ళకి పోయినట్టు. కానీ బట్ ఈ రోజు మాత్రం స్లో డౌన్ అవ్వడం చూస్తున్నాం. అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు ఆమె. అది పక్క పెడితే కాంగ్రెస్ మనమే చూసాం, 6 తీసుకొస్తా నాకు మంత్రి పదవి ఇస్తామని అడిగిందని, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. మరి రేవంత్కి పురాశ్రమంలో మరి మిత్రురాలట, మరి తెలియదు. ఆయన యాక్సెప్ట్ చేస్తే 6 తీసుకొస్తే మంత్రి అవుతుంది మన కళ్ళ ముందు. ఎంతమంది వేరే పార్టీలు తీసుకొచ్చి అప్పుడు టీఆర్ఎస్ మంత్రులు చేయలేదు, యాంటీ డిఫెక్షన్ తూట్లు పొడిచారా లేదా. సో ఈవెన్ ఎదగాలంటే ఈవెన్ చేయొచ్చు, ఈవెన్ కూడా చేస్తారేమో. కాబట్టి నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్ ఇన్ పాలిటిక్స్, ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ఒకటి చూసాను సార్, నిన్న ఇప్పుడు వీడియో, ఒక యాంకరు కవిత గారిని విషయం అడిగింది, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీరు తీసుకునే ఫస్ట్ నిర్ణయం ఏంటంటే
లిక్కర్ లేకుండా చేస్తారు ఆ లిక్కర్లో ఇప్పుడు ఇరుక్కుంది ఆవిడ అంటే ట్రోల్ చేస్తారు బాగా. బయటపడుతుంది అంటారు సార్ లిక్కర్ స్కామ్ నుంచి? కష్టం చెప్పడం కానీ బట్ ఆ లిక్కర్ యొక్క ప్రాబ్లం వల్లనే కేజ్రీవాల్ అనేవాడు అసలు తుడిచిపెట్టుకుపోయాడు, మొత్తానికి పాపం జైలుకే పోయాడు. జైలుకి పోయాడు, గవర్నమెంట్ పడిపోయింది కదా, అసలు ఆయన గెలవలేదు. ఆయన గెలవలేని పరిస్థితి. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి 1.5 years జైల్లో ఉన్నాడు. సో అది ఏదో ఒక సీరియస్నెస్ ఆ కేసులో లేకుండా ఆయన జరగవు, తను అరెస్ట్ అయింది. సో ఇది ఏమవుతుంది అని ఇప్పుడే చెప్పలేదు. స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉండటం వల్ల ఇవన్నీ జరిగాయి. రేపు పొద్దున అది ఒక పొలిటికల్ ఫార్చ్యూన్స్ని మార్చిపడేసింది. అది అసలు అంతర్ధానమయ్యే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, గోవాలో ఎంటర్ అయింది. దేశవ్యాప్తంగా ఏదో కొత్త తరహా పాలిటిక్స్ తీసుకొస్తున్నాడు రావాలనుకునే టైంలో దెబ్బ తగిలింది. మామూలు దెబ్బ కొలాప్స్ అయిపోయింది ఆ పార్టీ. సో అట్లా కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు, ఈవెంట్స్, కొన్ని సందర్భాలు రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం తీసుకొస్తాయి.